శనగపిండి వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇప్పుడు గ్లాస్తో వాటర్ వేసుకొని కొంచెం కలిపిస్తుంది. బొంబాయి చట్నీ కోసం కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు అండ్ కొత్తిమీర, చింతపండు కలిపి ఉంచుకున్న మిశ్రమం. వీటితో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బొంబాయి చట్నీ. నూనె వేసుకొని జీలకర్ర, పోపులు, అల్లం వెల్లుల్లిగడ్డ ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు చిన్న చిన్న కలుపుకొని ఉంచుకుని అవతల వేసుకుని ఇప్పుడు 2 ఏమొచ్చి వెన్నమిరపకాయలు అవి కూడా వేస్తాం. వేసేసుకుంటాం. వేసిపోయిన తర్వాత తరిగి ఉంచుకుని టమాటాలు పైన కొంచెం సాల్ట్ వేస్తే బేగా టమాటాలు మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత ఇందాక కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందాక చింతపండు ఉంచుకున్నాక నానబెట్టి అది వేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందాం. టేస్టీ బొంబాయి చట్నీ is ready. Thank you all.